ఇది రక్షకి ఎక్కనంత వరకు, రహస్యంగా ఉన్నంత వరకు ఇది ప్రశ్నే కాదు. ఎప్పుడైతే ఆమె రక్షకెక్కిందో, ఎప్పుడైతే మాధురిని స్కేప్ గేట్ కింద వాడుకొని బలిపశువు కింద వాడి ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణమై, అది ఎప్పుడైతే కారణమైందో నిన్న కూడా ఆమె సూసైడ్ కమిట్ చేసుకోవడానికి కార్ యాక్సిడెంట్ లో ఎలాగో బయటపడింది, 2 times కూడా బయటపడింది సూసైడ్ లో. నేను అనేది ఏంటంటే, ఈ పరిస్థితులు కారణమైన స్థితిలో నా ఇంటికి ఆమె వస్తున్నారు, నా ఇంటికి నాకు కావాల్సిన భోజనాలు ఏర్పాట్లు చేస్తున్నారు. మేము కూడా ఈ గడిచిన ఏడాది కాలంలో తిరిగాము, గుళ్ళకి వెళ్ళాము, బయటకు వెళ్ళాము, కాంప్స్ వెళ్ళాము, చేస్తాం. నేను ఏమీ అబద్ధం చెప్పట్లేదు. ఈ పరిస్థితుల్ని మీలాంటి వారు ప్రశ్నించేటప్పుడు సభ్య సమాజం దృష్టిలో చూస్తే ఇది నేరం, ఇది తప్పు, ఇది సరైన పని కాదు. నాకు తెలుసు, ఆమెకి తెలుసు, అందరికీ తెలుసు. కానీ న్యాయపరంగా చూస్తే, నైతిక పరంగా తప్పు సార్, న్యాయపరంగా చూస్తే అడల్టరీ అన్నది మ్యారీడ్ ఉమెన్ ఒక మ్యారీడ్ ఉమెన్ అండ్ ఒక మ్యారీడ్ మ్యాన్ కలిసి ఉండటాన్ని అడల్టరీ కింద దీన్ని నేరంగా మేము పరిగణించాం. బట్ మోరల్ వాల్యూస్కి వచ్చేటప్పటికి అది తప్పుగానే సమాజం దృష్టిలో ఉండొచ్చు అని సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇస్తే అదొక డిస్కషన్స్ లో అమ్మాయి చెప్పాల్సి వచ్చింది తప్ప, అడల్టరీ కింద కూడా ఇది మీరు చేస్తున్నది నేరమా, మీరు చేస్తున్నది నేరం కాదా అని ఎవరో ప్రశ్నించేటప్పుడు ఇది నేరం ఎలా అవుతుంది, అడల్టరీ కింద కూడా ఒకవేళ వస్తుంది. ఆయన నేను పెళ్లి చేసుకోలేదు, ఎందుకంటే నాకు పెళ్లి అయింది, శ్రీనివాస్ గారికి పెళ్లి అయింది. పెళ్ళైన వాళ్ళు ఎలా పెళ్లి చేసుకుంటాం, మేము పెళ్లి చేసుకోలేదు. కాకపోతే శ్రీనివాస్ గారు నాకు భరోసానిచ్చి నా ప్రాణాలను కాపాడి నన్ను, నా పిల్లల్ని ఆ ప్రమాదం నుంచి కాపాడారు కాబట్టి, అలాగే నా వల్ల ఆయన జీవితం కూడా పోయింది. మాధురి చెప్పిన మాటలు ఎలాగా వాణి రాజకీయాల్లోకి లాగటం వల్ల మాధురిని బలిపశువులు చేసి తన టికెట్ తీసుకోవటం వల్ల నా టికెట్ పోయింది, నా జీవితం పోయింది, గౌరవం పోయింది, ఆఖరికి భోజనం కూడా లేక చెట్టు కింద పుట్ట కింద ఎక్కడో కారులోనూ గడపాల్సిన స్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో నా కన్నవారు, నా అత్తవారు కూడా నాకు విడిచిపెట్టేసినారు, నేను ఒంటరినైపోయినాను. ఈ పరిస్థితుల్లో ఆయనకు కూడా వదిలేస్తాయా అని ఆర్థికంగా కొంచెం పరిపుష్టిత కలిగినటువంటి అమ్మాయి, ఆమెకు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు లేవు, సరైనటువంటి ఆర్థిక వనరులు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, పెట్రోల్ బంకులు ఉన్నాయి. ఆమె నాకు ఆర్థిక సహాయం చేసి ఎన్నికల్లో కూడా ఖర్చు పెట్టి, ఎన్నికల్లో కూడా చేయాల్సిన వర్క్ అంతా కూడా ఐపాక్ మేనేజ్మెంట్, నెక్స్ట్ ఫోన్ కాల్స్ ఇవన్నీ మెయింటైన్ చేస్తూ నాకు సహకరించిందే తప్ప, అంత మాత్రాన ఆమెకి నాకు వ్యక్తిగత వ్యవహారాలు, శారీరక వ్యవహారాలకి లింక్ పెట్టి ఈ రోజు సభ్య సమాజం ప్రశ్నిస్తుంటే అది రైటా రాంగా? సార్, ఒక ఆడ మగ కలిసేటప్పుడు నేను ఏ సమాధానం చెప్పినా పక్కదారిలోనే ఆలోచిస్తారు సార్. ఎవరైనా సమాధానం చెప్తే హాస్యాస్పదంగా ఉంటారు సార్. రాజకీయ కారణాలు కాకపోతే నువ్వు పలాసలో ఉండొచ్చు అని ఎందుకు అన్నారు సార్? నువ్వు ఇంకెక్కడైనా ఉండొచ్చు మాధురితో, ఎక్కడైనా ఉండొద్దు అని ఎందుకన్నారు? ఎమ్మెల్సీగా రాజీనామా చేయించాలి, పార్టీని సస్పెండ్ చేయాలని ఎందుకు డిమాండ్ చేశారు? అసలు అవి డిమాండ్ ఏంటి? రాజకీయ డిమాండ్ ఏంటి? మరి నాకు నేను పోటీ చేస్తున్నప్పుడు నన్ను ఓడించేందుకు అచ్చెన్నాయుడుతో ఎందుకు చేతులు కలిపారు? ఇవన్నీ రాజకీయం కాదు సార్, ఇది కుటుంబం వ్యవహారం కాదు సార్. ఇది 4 గోళ్ల మధ్య ఒక భార్య, భర్త, 2 పిల్లలకు సంబంధించిన వ్యవహారం కాదు. అహంకారం, రాజకీయం. ఆయనకి ఏముంది? ఆడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే ఏమైంది సార్? మా నాన్న ఒక సెక్షన్ ఇంజనీర్ రైల్వేస్ లో మాకు విద్యా బుద్ధినిచ్చి చదివించి, నన్ను ఇంగ్లీష్ వరకు చదివించి, ధైర్యాన్ని, సాహసాన్ని, నిజాయితీని నాకు నేర్పి, అదే నాకు ఇచ్చినటువంటి, మా నాన్న ఇచ్చినటువంటి ఆస్తులు. వాటితో నేను ఈ స్థాయికి రాగలిగాను మా నాన్న ఇచ్చినటువంటి ఆస్తుల వల్ల. అంటే నేను మిడిల్ క్లాస్ లో పుట్టడం నేరం సార్? మిడిల్ క్లాస్ లో పుట్టేవాడికి ఇలా అసభ్యంగా మాట్లాడతారు సార్? మిడిల్ క్లాస్ లో పుట్టేవాడి తల్లికి ఇంటికి రాలేరా సార్? మిడిల్ క్లాస్ లో పుట్టినవాడు తల్లి దగ్గరికి వెళ్ళకూడదా సార్? ఏంటి సార్ ఈ అబద్ధాలు? 30 ఏళ్ళు భరించి బయటకు ఎప్పుడు నేను చెప్పలేదు సార్. ఆఖరికి నేను 100 మెట్లు దిగి టికెట్ ఆవిడకి నేను ఇచ్చాను. టికెట్ ఆవిడకి ఇచ్చేయమని నేను చెప్పాను, అధిష్టానాన్ని ప్రతిమలాడి మరి చెప్పాను సార్. కానీ ఆమె వినియోగించుకోలేకపోయింది సార్. ప్రతిసారి కూడా ఇప్పటికి కూడా నేను చెప్తున్నాను, ఇంటి విషయాల్లో రక్షకెక్కిస్తుంది తానే, కానీ ఇంటి విషయాలు నేను ఎప్పుడు కూడా బయట మాట్లాడాలి. ఇంకా నేను చెప్పకూడనివి, చెప్పలేనివి నా కుటుంబంలో 30 ఏళ్ల నుంచి చాలా ఉన్నాయి. నా మీద హత్యా ప్రయత్నం కూడా జరిగింది.